పశ్చిమ బెంగాల్ ప్రజలతో దీదీ అనే ఆప్యాయంగా పిలిపించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ రాజకీయంగా సంచలనాలకు మారుపేరు. కరుడుగట్టిన కమ్యూనిస్టులకే చుక్కలు చూపించిన నాయకురాలుగా 15 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలన సాగించారు. వరుసగా 4వ విజయంపై కన్నేసినప్పటికీ ఆశలు నెరవేరలేదు. దీదీని బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. మరోసారి ఆమె పాలనను కోరుకోవడం లేదని తేల్చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పట్టం గట్టారు. మమతా బెనర్జీ పార్టీ పరాజయానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకత. పశ్చిమ బెంగాల్కు 50% పైగా ఉన్న మహిళా ఓటర్లు ఇప్పటికే మమతా బెనర్జీకి గట్టి మద్దతుగా ఉన్నారు. లక్ష్మీ భండార్, కన్యాశ్రీ, సబూజ్ సాదీ వంటి సంక్షేమ పథకాలు తృణమూల్ ప్రభుత్వానికి మహిళల విశేష ఆదరణను తీసుకొచ్చాయి. అయితే ఈసారి ఆ మద్దతు బీటలు బారింది. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. 2 ఏళ్ల క్రితం జరిగిన ఆర్జీకర్ ఉద్యమం కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపింది. టీఎంసీకి గట్టి పట్టు ఉన్న పనిహట్టి నియోజకవర్గంలో ఆర్జీకర్ బాధితురాలి తల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 28,836 ఓట్ల మెజార్టీతో గెలవడమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం, కుంభకోణాలు, మహిళలపై అఘాయిత్యాలు, కట్మనీ సంస్కృతి, అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రజలు సహించలేకపోయారు. మరోవైపు హిందూ ఓటు బ్యాంక్ దూరం కావడం దీదీ కొంప ముంచింది. బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ మమతా బెనర్జీకి అతిపెద్ద సవాలు ఎదురైంది. ఎస్ఐఆర్ కింద రాష్ట్రంలో దాదాపు 90 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతుందని, తమ మద్దతుదారుల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మమతా బెనర్జీ గగ్గోలు పెట్టినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. తొలగింపునకు గురైన ఓటర్లలో చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులేనని తెలుస్తుంది. 2011 నుంచి నిరాటకంగానే అధికారంలో కొనసాగుతున్న దీదీపై సహజంగానే ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఒకప్పుడు పారిశ్రామిక రాజధానిగా వెలుగొందిన బెంగాల్లో పరిశ్రమలు మూతపడడం, నిరుద్యోగం పెరిగిపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించాయి. ప్రధానంగా యువత విరక్తి చెందింది. ఉద్యోగాలు, ఉపాధి కోసం పరాయి రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి రావడం వారిని కుంగదీసింది. దాంతో ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాలు, రోజువారీ జీవితంలో కట్మనీ వ్యవస్థ విస్తృతి, సిండికేట్ సంస్కృతి పెరగడం వంటి అంశాలు ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ 2016, 2021 ఎన్నికల్లో బెంగాలీ గుర్తింపు, మహిళల సంక్షేమ పథకాలు, సెక్యులరిజం వంటి అంశాలను ముందుకు తెచ్చి పార్టీ ఈ విమర్శలను అధిగమించింది. ఈసారైతే ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేందుకు మమతా బెనర్జీ ప్రయత్నించారు. కానీ అవినీతి, పాలనా వైఫల్యాలపై ఉన్న అసంతృప్తిని అది మసగబార్చలేకపోయింది. 2011లో మమతా బెనర్జీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొద్ది కాలానికి కాంగ్రెస్ను అణిచివేసేందుకు ప్రయత్నించారు. తృణమూల్ కాంగ్రెస్లో చేరాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీకి దూరమై కమ్యూనిస్టులకు దగ్గరైంది. దీదీ పతనానికి అడుగులు అప్పుడే పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. మైనార్టీల సంతుష్టీకరణ రాజకీయాలను దీదీ నమ్ముకున్నారు. ఈ అంశాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంది. దీదీ హిందువుల వ్యతిరేకి అంటూ ఉధృతంగా ప్రచారం చేసింది. చొరబాటుదారులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు చేస్తుందని ఆరోపించింది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సిఏఏను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర శృతిని అమలు చేయడాన్ని తప్పుపట్టారు. ఇవన్నీ ఆమెను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేశాయి. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికలు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల సంఘం రాష్ట్ర అధికార గణంపై కంట్రోల్ సాధించింది.
పెద్ద ఎత్తున జిల్లా మెజిస్ట్రేట్లు పోలీస్ ఉన్నతాధికారులను మార్చి అదనంగా పోలింగ్ కు ముందే 2.4 లక్షలకు పైగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. ఈ మోహరింపు మునిపెన్నడూ లేని స్థాయిలో ఈసారి భద్రత పెంచారు. ఈ భారీ భద్రతా ఏర్పాట్ల వల్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ఓటు వేయగలిగారు. ఇది కూడా ఒకంత మమతా ఓటమికి కారణమే. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల సంఘం కేంద్ర బలగాల పాత్ర తృణమూల్ కాంగ్రెస్ ను ప్రతికూలంగా పనిచేసినట్లు కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.